నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలామంది లైఫ్లో అంటే వేరే దేశాలకు వెళ్ళాలి, డబ్బులు బాగా సంపాదించాలి అని చెప్పేసి చాలా ఆశలు ఉంటాయి. ఇంకా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇంకా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ బయట దేశాలకు వెళ్ళి మంచిగా సంపాదించి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులని తీర్చేయాలి అని చెప్పేసి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇలా ఎదురు చూస్తున్న క్రమంలో కొంతమంది అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తప్ప లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ వాళ్ళకున్న కష్టాలని వేరే వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళని గల్ఫ్ కంట్రీస్కి అయితే పంపించడం జరుగుతుంది. అంటే ఏజెంట్స్ రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళనైతే గల్ఫ్ కంట్రీస్కి అయితే పంపించడం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం అసలు అది వర్ణనాతీతం. ఈరోజు మన స్టూడియోలో అయితే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అంటే సౌదీ అరేబియా, అక్కడ ఆ ప్లేస్లో ఒక 15 రోజులు తనకు పడ్డ కష్టం, అసలు ఇంకా చనిపోతానేమో అనుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇండియాకి రావడం, అంటే ఏం జరిగింది ఏంటి, తనని ఎవరు కాపాడారు, ఎలా కాపాడారు, అసలు గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి, మన ఇండియన్స్ వెళ్తే ఎలా ఉంటుంది, అంటే డబ్బులు సంపాదించాలన్న ఆశతోని కొన్నిసార్లు మనం తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈరోజు మన స్టూడియోలో ఉన్న వీరేంద్ర కథ కూడా ఒక ఉదాహరణ అవుతుంది. సో మనము ఈరోజు మన స్టూడియోలో అయితే వీరేంద్ర గారు ఉన్నారు. సో అసలు తన లైఫ్లో ఈ 15 డేస్ అసలు ఎలా గడిచాయి, తను చనిపోదాం అనుకున్న టైంలో తనను అసలు ఎవరు కాపాడారు ఏంటి అనేది మనకు చెప్తారు. సో నమస్కారం అండి. నమస్తే వీరేంద్ర గారు, అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నాను మేడం. అసలు మీ లైఫ్లో అసలు ఫస్ట్ మళ్ళీ ఇండియాకి వస్తానని అనుకున్నారా? అస్సలు అనుకోలేదు మేడం. నాకైతే అసలు ఓపే లేదు మేడం నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎప్పుడైతే లోకేష్ గారు నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత నాది అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు హోప్ వచ్చింది మేడం. నేను ఇండియాకి వస్తాను, మళ్ళీ మా అమ్మ నాన్నగారిని చూస్తాను, మా ఊళ్ళ మధ్యకి వస్తాను అన్న హోప్ అయితే కలిగింది మేడం అప్పుడే. అంటే ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి వీరేంద్ర? మా నాన్నగారు తాపీ మేస్త్రి మేడం, మా అమ్మగారు హౌస్ వైఫ్ మేడం, మా తమ్ముడు మేడం వాడు MLT చేశాడు మేడం. మా ఇంటి దగ్గర పీ గన్నవరం అనే ఊర్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను, బ్లడ్ టెస్ట్ లాగా చేస్తాను. అమలాపురం దగ్గర చిన్న ఊరు మేడం, ఇసుకపూడి. అక్కడ నేనైతే మేడం డిగ్రీ డిస్కంటిన్యూ మేడం, BSc డిస్కంటిన్యూ మేడం. నేను ఈ గల్ఫ్ కంట్రీకి రాకముందు నేను అమలాపురం అనే ఊర్లో అక్కడ బైక్ షోరూంలో చేసేవాడిని మేడం. KTM బైక్ షోరూంలో నేను జాబ్ చేసేవాడిని. అక్కడ నాకు 11,000 అలా వచ్చింది మేడం. ఆ వచ్చిన శాలరీ అక్కడే సరిపోయింది మేడం నాకు. ఇంట్లో ఖర్చులకి నాకు సరిపోయింది మేడం ఇంకా. సో అందువల్ల నేను ఇంట్లో సపోర్ట్గా లేను, ఇంట్లో ఏ హెల్ప్కి నేను సరిపోవట్లేదు అన్న థాట్లో నేను ఎలాగైనా ఉండడానికి ఒక్క రూమే ఉంటుంది మేడం. మాకు ఇల్లు ఇక్కడ అమలాపురంలో ఒక ఇల్లే ఉంటుంది, అదే ఒక్క రూమే ఉంటుంది. ఒక్క రూమే నలుగురు ఉండేవాళ్ళు. ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో పెద్దవాడిని నేనే కొంచెం వీళ్ళందరినీ సెట్ చేయాలి, నేనే చూసుకోవాలి కదా అన్న ఆలోచనలో నేను ఆ డిసిజన్ తీసుకున్నాను మేడం. అంటే ఇక్కడ వెళ్ళాలి అంటే దుబాయ్కి వెళ్ళాలా, లేకపోతే సౌదీ అరేబియా వెళ్ళాలా, లేకపోతే కువైట్ వెళ్ళాలా, అసలు మీరు ఏ కంట్రీకి అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? మీరు ఎవరితో వెళ్ళారు? అసలు మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరు అసలు? అంటే మేడం నాకు దుబాయ్ వెళ్ళాలి, ఖత్తర్ వెళ్ళాలి, కువైట్ వెళ్ళాలి అన్న ఆలోచన అయితే కాదు మేడం. నేను బయటకు వెళ్ళాలి, మా ఫ్యామిలీ అయితే ఓ రేంజ్లో చూసుకోవాలి అన్న ఆలోచన ఒకటే ఉంది మేడం. ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే ఆ టైంలో మా ఇంటి దగ్గర ఒక రత్నకుమార్ అయిన ఒక ఆవిడ చిన్నమ్మ పిన్ని అవుతారు నాకు. ఆవిడ ద్వారా నాకు ఏజెంట్ పరిచయం అయ్యాడు. ఏజెంట్ పరిచయం అయితే అది హైదరాబాద్ మేడం. హైదరాబాద్ మేడం, ఓల్డ్ చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ అన్న హర్షద్ అడిపోయా. హర్షద్ అంటే ఆ ఏజెంట్ పేరు హైదరాబాద్ అని మాత్రమే తెలుసు, ఇంకేమైనా తెలుసు ఆయన డీటెయిల్స్? నీకు తెలియదు మేడం. నాకు ఇంకే డీటెయిల్స్ తెలియకుండానే మరి ఆయన తీసుకెళ్తా అంటే ఇంటి దగ్గర ఆవిడ చెప్పారు కదా మేడం, ఆవిడ ప్రిఫర్ చేశారు కదా, చిన్నమ్మ అవుతారు పైగా. ఓకే, మాకు వాళ్ళ ఇంటికి ఒక 20 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది మేడం, అంతే. ఇంటి దగ్గరే కదా, ఆవిడ ఎందుకు అలా చేస్తారు? మీరు అడిగారా హర్షద్, మరి నువ్వు ఇంతకుముందు ఎవరైనా తీసుకెళ్ళావా, మరి వాళ్ళ డీటెయిల్స్ ఏంటని నువ్వు కనుక్కోవడం జరిగిందా? మరి అంటే నేను మీ చిన్నమ్మ అవుతుందని చెప్పాను కదా, ఆవిడ తెలుసు నాకు, నేను ఆవిడకి తెలుసు అని చెప్పాను మేడం. ఇంకా అంతకంటే నాకు బెస్ట్ రీజన్ ఏమీ అనిపించలేదు మేడం. ఓకే, చిన్నమ్మ వెళ్ళి చేసుకుంది కదా, మంచిదే కదా, నన్ను కూడా అలా చేస్తాడేమో
అనుకున్నాను మేడం. ఆవిడ కూడా మంచోడే, పర్లేదు మంచోడే వాడు అని చెప్పారు మేడం. సరే ఈవిడ చెప్పింది కదా, ఇంకా చిన్నమ్మ అవుతుంది, ఇంకా దగ్గరే కదా మనకి, ఈవిడ మోసం చేయడం ఏంటని ఇంకా ఆలోచన రాలేదు మేడం. నీకు ఫస్ట్ ఏమని చెప్పారు తీసుకెళ్ళడానికి? అంటే నీ దగ్గరకు వచ్చి ఇట్లా ఉంది జాబ్ అని చెప్పారా, లేకపోతే నువ్వే అడిగావా ఆయన్ని? నేను అడగలేదు మేడం. నా నెంబరు ఈవిడ పిన్ అవుతుందన్నాను కదా, ఆవిడ ఇచ్చింది మేడం. హర్షద్కి ఆవిడ ఇచ్చింది నెంబర్. ఆవిడకి ఎందుకు ఇంట్రెస్ట్, అసలు ఎందుకు మిమ్మల్ని పరిచయం చేసింది అంటే చెప్పావా? చెప్పడం అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు మేడం. మా తమ్ముడు వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాడు మేడం. ఇలాగే మా అన్నయ్య పాస్పోర్ట్ చేయించుకున్నాడు అంటే చాలా సంవత్సరాలు అయింది, ఆడు బయటకు పోయి ట్రై చేస్తున్నాడు అని చెప్పాడు మేడం. అంతేగాని ప్లీజ్ చిన్నమ్మ నువ్వు తీసుకెళ్ళు, నీ దగ్గరికి తీసుకెళ్ళు ఆడికి ఇలా అని ఎప్పుడు అడగలేదు మేడం. ఆవిడతో నేను అసలు మాట్లాడేవాడిని కాదు మేడం. అసలు నాకు ఆవిడ నా నెంబర్ కనుక్కొని ఆవిడ చేయడం, ఇలాగా ఒకటి ఉందంట, ఇలా ఇంట్లో వర్క్ అంట, ఇలా పలానా ఏజెంట్ అని చెప్పింది మేడం. ఓకే అంటే అయితే అన్నాను మేడం. అంతే ఏజెంట్ నా నెంబర్ ఇచ్చేసింది. అప్పుడు ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు, చేసి ఇలాగా ఇంట్లో వర్క్ ఉంటుంది, ఇంట్లోనే ఉండాలి నువ్వు, ఇంట్లో ఒక వారానికి 3-2 సార్లు పార్టీస్ జరిగితే అక్కడ నువ్వు సర్వ్ చేయాలి, అలా ఏం అడిగితే అది ఇవ్వాలి, ఇంట్లోనే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. సరే సార్ నేను చేస్తాను, కానీ నన్ను ఇలా రోడ్ల మీద వదిలేయడం కానీ, ఎడారిలో తీసుకెళ్ళి వదిలేయడం కానీ అటువంటి ఏమైనా చేయకూడదు సార్, ప్లీజ్ సార్. నేను మా లైఫ్లో నేను మా ఫ్రెండ్స్ లైఫ్లో నేను చాలా చూసాను, అటువంటిది ఏం చేయకూడదు సార్. అటువంటిది ఏమి ఉండదు, ముందే చెప్పారు అయితే? నేను ముందే చెప్పాను మేడం, అటువంటిది ఏమీ ఉండదు, మంచిగా నువ్వు హాయిగా ఇంట్లోనే ఉంటావు, నీకు రూమ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, నీకు బట్టలు కొనిస్తారు, నీకు ఫోన్ ఇస్తారు, మొత్తం అన్నీ చెప్పాడు మేడం. శాలరీ 30,000 అని చెప్పాడు మేడం. నేను శాలరీ కోసం ఆశపడ్డాను మేడం. 30,000 ఆశపడ్డాను. నెలకు 30,000 అంటే బాగుంటుంది, లైఫ్ సెట్ అయిపోద్ది, ఇంకా 2 సంవత్సరాలు చేసుకుని వస్తే బాగుంటుంది ఇంకా అనుకున్నాను మేడం. నేను ఇల్లు కట్టుకోవచ్చు, మా పేరెంట్స్ని హ్యాపీ చూసుకోవచ్చు. అంటే ఒకటి ఆలోచించుకోలేదా? అక్కడికి వెళ్ళి 30,000 సంపాదించే బదులు ఇక్కడే 30,000 సంపాదించుకుంటే రాదు అనుకున్నారా? అవును మేడం, రాదే. 30,000 అంటే ఎన్ని ఇయర్స్ కష్టపడాలో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కానీ 30,000 రాదేమి ఇక్కడ అన్న ఆలోచన అయితే ఉంది మేడం. నా ఫ్రెండ్సే చాలా మంది డిగ్రీస్ అయ్యి చేసుకుని ఉన్నారు మేడం. వాళ్ళే మరి నాకు 10,000 వస్తున్నారా, 12,000 వస్తున్నారా, 15,000 వస్తున్నారా అని చెప్పారు మేడం. అమ్మ బాబు ఇంకెలా ఉంటాయి ఇక్కడ, నేను అంతే ఇంకా అనుకున్నాను మేడం. అనుకుని ఆ డెసిషన్ తీసుకున్నారు, ఆయన చెప్పిన దానికి ఓకే అన్నారు. ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారు? ఖత్తర్కి తీసుకెళ్లారు మేడం. ఈ నెల జూలై 10వ తారీఖుని ఖత్తర్ తీసుకెళ్ళాను. నేను వెళ్ళాను, నా ఒక్కడిని వెళ్ళాను మేడం. ఖత్తర్ తీసుకెళ్ళి 10వ తారీఖుని తీసుకొచ్చారు. 10 నైట్ అక్కడ ఉన్నాను మేడం. 11 సాయంకాలానికి నన్ను సౌదీ అరేబియా తీసుకెళ్ళిపోయారు మేడం, నైట్కి నైట్. మరి ఈ ఖర్చు అంతా ఎవరు భరించారు? ఏ ఖర్చు మేడం? మీరు వెళ్ళడానికి నేను ఏజెంట్కి 170,000 ఇచ్చాను మేడం. 170,000 ఇచ్చాను. మొత్తం టికెట్స్, మెడికల్ మొత్తం అన్నీ అందులోనే ఉన్నాడు మేడం. 170,000 ఇచ్చాను మేడం. ఫోన్పే ఏంటి, క్యాష్ ఏంటి మొత్తం. అయితే నన్ను 11వ తారీఖుని సౌదీ అరేబియా తీసుకెళ్ళి నైట్కి నైట్ అక్కమంటారు మేడం. అది ఐడి ప్రూఫ్ మాట. అది ఓకే ఓకే, మనకు ఆధార్ కార్డు అక్కడ అక్కమంట. అది నైట్కి నైట్ చేంజ్ చేసాడు మేడం. అప్పటికప్పుడు చేంజ్ చేసాడు మా ఓనర్. అది చేంజ్ చేసి అది చేయంతనే అది ఉంటేనే నన్ను ఖత్తర్ నుంచి సౌదీ బోర్డర్ క్రాస్ ఆనిస్తారు అన్నమాట. ఓకే, పాస్పోర్ట్ ఉండాలి, ప్లస్ పాస్పోర్ట్తో పాటు అక్కం అనేది ఉండాలన్నమాట. అది ఉంటేనే నేను ఆ బోర్డర్ అనేది దాటుతాను. అప్పటికప్పుడు చేంజ్ చేసాడు మేడం. చేంజ్ చేసి నన్ను సౌదీ అరేబియాలో తీసుకెళ్ళి ఎడార్లో పెట్టేసాడు, ఒంట్ల దగ్గర. అడగలేదు నువ్వు అక్కడ ఇవన్నీ? అప్పుడు అడగలేదు మేడం. నాకు ఏం అర్థం కావట్లేదు మేడం. నేను అంతా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి అడిగాడంటే నాకు చెప్పిన పని ఏంటి, నాకు భయం వేస్తుంది మేడం. మొత్తం చాలా భయం వేస్తుంది నాకు. అంటే చుట్టూ ఎవరు లేరు, మొత్తం కను చూపు మేరకే ఏడారే మేడం నైట్. అయితే మరుసటి రోజు సాయంకాలానికి నాకు మొత్తం నా హెల్త్ అంతా పాడైపోయింది. ఏ వాటర్ తాగినా వాంతి అయిపోయేది, ఏం తిన్నా వాంతి అయిపోయేది, ముక్కులంటే బ్లడ్ వచ్చేసేది, నోటంటే బ్లడ్ వచ్చేసేది. అప్పుడు భయపడిపోయింది మేడం, చాలా భయం వేసింది. అప్పుడు నా పని అయిపోయింది, ఇంకా నేను అయిపోతానేమో నేను చాలా భయపడ్డాను మేడం. చాలా భయపడి మరుసటి రోజు సాయంకాలం వచ్చాడు మేడం బాబా. మీ హెడ్ మా ఓనర్ వచ్చి, బాబా నాది పరిస్థితి ఇది, ప్లీజ్ బాబు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో బాబా నీ కాల్ మీద నేను చాలా ఏడ్చాను మేడం. అర్థమైపోతుంది మేడం, నేను అక్కడ నేను ఉన్నానా నిజంగా అర్థమైపోయింది.
అయితే నువ్వు ఇక్కడే పని చేయాలి, నువ్వు ఇక్కడే ఈ పని కోసమే నేను తీసుకొచ్చిన ఇక్కడే పని చేయాలి అని చెప్పాడు మేడం. అలా చెప్తుండగానే నాకు వాంతింగ్ అయిపోయింది మేడం, బ్లడ్ వాంతింగ్. అన్నప్పుడు సరే నాడైతే హాస్పిటల్ తీసుకెళ్తున్నానని నన్ను వేరే వాడిని తీసుకుని వెళ్ళాడు మేడం. సౌదీలోనే కొంచెం సిటీకి తీసుకెళ్తే అక్కడ వాడిని చూపించాడు మేడం, నాతో పాటు తీసుకొచ్చిన వాడిని చూపించాడు, నన్ను చూపించలేదు. అదేంది మరి? అక్కడ వాడికి హెల్త్ కార్డ్ అనేది ఉన్నదంట, నాకు లేదండి. అదేంటి బాబా వాడికి చూపించావు కదా, నాకు చూపించలేదు ఏంటి, కనీసం నాకు ట్యాబ్లెట్లు అయినా ఇవ్వు బాబా. చాలా దారుణంగా ఉంది నాకు, చాలా దారుణం. నాకు ఈ యూరిన్ కూడా చాలా దారుణంగా వెళ్ళింది. అయితే నీకు ఐడి కార్డు లేదు, హెల్త్ ఐడి కార్డు లేదు, వాడుకుంది కాబట్టి నేను అందుకే చూపించలేదు అని తీసుకొచ్చి మళ్ళీ ఎడారిలో పడేయడం మేడం. ఇదంతా వెళ్ళిన నెక్స్ట్ డేనే జరిగింది. నెక్స్ట్ డే అయినా మేడం, నెక్స్ట్ డే అయినా తీసుకెళ్ళి పడేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా సేమ్ అదే వాంతింగ్స్, బ్లడ్ అలా పడడం అలాగే జరిగింది మేడం. అక్కడ ఒక 5 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బాబు వచ్చి సరే నేను ఖతర్ తీసుకెళ్ళిపోతున్నాను అర్జెంటుగా వచ్చి అయితే అంటే నేను వెంటనే పరిగిన వెళ్ళి వెంటనే లగేజ్ అన్ని తెచ్చి కార్లో కూర్చున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నన్ను ఇంకో 350 కిలోమీటర్లు సౌదీలోకి తీసుకెళ్ళి ఇంకో బాబాకి అమ్మేయడం. అట్లా అమ్మడానికి అట్లా అమ్ముకోవచ్చా ఒక తర్వాత ఒకరు? అక్కడ మన పద్ధతి మనకు తెలియదు కదా మేడం. అమ్మేయడు మేడం, పాస్పోర్ట్ అన్ని ఇచ్చేసాడు మేడం. అప్పుడు చాలా భయం అయింది మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటని చాలా భయపడ్డా. అయితే ఆ బాబా కూడా సేమ్ ఒంట్ల దగ్గరే మేడం, ఒంట్ల దగ్గర ఆ బాబాను కూడా నేను అడిగాను మేడం, ప్లీజ్ బాబు నేను ఈ ఎడారిలో నేను పని చేయలేను బాబా, ప్లీజ్ బాబు నన్ను ఎక్కడికైనా ఇంట్లో పెట్టండి బాబా, మీరు ఏం పని చెప్పినా చేస్తాను, మీరు ఏం పని చెప్పినా చేస్తాను, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టండి బాబు ప్లీజ్ బాబా, నువ్వు ఇక్కడే పని చేయాలి ఇక్కడే పని చేయాలని తీసుకొచ్చేసి ఎడారిలో పడేశారు మేడం. ఎడారిలో పడేస్తే అప్పుడు కూడా నాకు హెల్త్ బాగోలేదు మేడం. మరుసటి రోజు బాబా నాకు హెల్త్ బాగోలేదు, కనీసం ట్యాబ్లెట్లు ఏమైనా ఉండు బాబా అంటే, నువ్వు రేపటికల్లా నువ్వు మళ్ళీ హెల్త్ బాగోలేదు అన్నావంటే కనుక దీనికైనా కష్టమైన పనిలో పెట్టేస్తాను నేను అన్నాను. మరుసటి ఆడి చెప్పిన మరుసటి రోజు కూడా నాకు హెల్త్ బాగోలేదు మేడం. మళ్ళీ నేను హెల్త్ బాగోలేదని చెప్తే నన్ను ఇంకా దారుణమైన పరిస్థితుల్లో పడేస్తానని ఏం మాట్లాడలేదు, అలాగే పని చేసుకున్నాను మేడం. అంటే ఆ పని అంటే ఏంటి? ఒంటెల్ని చూసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేపేస్తారు మేడం. లేపిన వెంటనే బ్రష్ చేసేయడానికి కూడా టైం ఉండదు మేడం. 50 కేజీలు వస్తాం మేడం, ఒంట్లకి మేత ఉంటుంది కదా అది మీదే వేస్తాం మేడం, పట్టుకెళ్ళి వేయాలి మేడం. ఒక ట్రక్ ఉంటుంది అన్నమాట, ఆ ట్రక్లో వేయాలి. ఆ ట్రక్ ఒంట్లో మన దగ్గర నుంచి ఒక 20 అడుగుల దూరంలో ఆ వెహికల్ ఆగిపోతుంది మేడం. అక్కడి నుంచి మళ్ళీ మోసుకుని వెళ్ళాలి మేడం. పెద్ద పెద్ద బండిల్స్ ఉంటాయి మేడం, గడ్డి పెద్ద బండిల్స్, అవన్నీ మోసుకుని వెళ్ళాలి మేడం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు మనకు అక్కడ 8 గంటల మార్నింగ్ 8 గంటల నుంచే 40+ ఉంటుంది మేడం సెల్సియస్. ఇంకా మధ్యాహ్నం 12-1 గంట అయితే అబౌవ్ 56. ఆ ఎండలోనే అలా ఉండాలి మేడం. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి మొన్నటి వరకు ఇంట్లో వాళ్ళు కాల్ చేసేవాళ్ళ నీకు? చేసేవారు మేడం, చేస్తే బాగున్నాను డాడీ, అంత బాగానే ఉంది ఇక్కడ అని చెప్పి నేను మా మామయ్యకి మా అక్కకి నా ఫ్రెండ్స్కి వీళ్ళకి మాత్రమే చెప్పిన, ఊరి దయచేసి ఈ విషయం అమ్మకి డాడీకి తెలియనివ్వకండి. అక్కడే నాకు అప్పుడు మా చిన్నమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు మేడం. అప్పుడు నాకు వాంతులు అయిపోయి మొత్తం వాయిస్ కూడా మారిపోయింది, మొత్తం టోటల్ మారిపోయింది వాయిస్. అసలు ఇలా కూడా వచ్చేది కదా మొత్తం మారిపోతే. మా చిన్నమ్మ వాళ్ళకి తెలుసు మేడం, మా చిన్నమ్మ వాళ్ళు చెప్పారు ఆడికి జలుబు చేసింది అందుకని మెసేజ్ పెడతాను మీరు కంగారు పడతారేమో అని. కంగారు పడకనంటే జలుబు చేసిందని నా మాట ఏంటంటే మా నాన్నగారు చాలా అప్సెట్ అయిపోయాడు. అంటే వాళ్ళు కొంచెం బీపీ చాలా కంగారు అయిపోయారు. ఇంకా ఈ న్యూస్ చెప్పాను నాన్నోడంతా నేను చెప్పానంటే నేను చెప్పడం అంటే ఇంకా ఏడ్చి చెప్పేస్తాను, ఇంకా అర్థమైపోతుంది. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడానా నేను ఏడ్చేస్తాను, డాడీ నేను ఉండలేను డాడీ, అమ్మ నేను ఉండలేను అమ్మ, నేను వచ్చేస్తానమ్మా, నన్ను తీసుకెళ్ళిపోండి అమ్మ డెఫినెట్గా అడిగేస్తాను నేను. అందుకని భయం వేసి నేను మాట్లాడలేదండి ఇంకా వాళ్ళతో. నేను మొన్న ఇక్కడ నేను మార్నింగ్ నేను దిగిన తర్వాత నేను మా అమ్మ మాట్లాడాను. అమ్మ నాకు తెలిసింది అంటే నేను వీడియో పోస్ట్ అయిపోతుంది ఇంకా వైరల్ అయిపోతుంది అన్న టైంలో మా నాన్నగారికి మా చిన్నగారు సీక్రెట్గా పిలిచి ఇద్దరా ఆ పరిస్థితి అక్కడ కాబట్టి ప్రయత్నిద్దాం కంగారు పడకండి
అంటే ఎప్పుడు తీసావు వీరేంద్ర నువ్వు ఈ వీడియో? అంటే వీడియో మొన్న లాస్ట్ వీక్ ఫ్రైడే మేడం. ఫ్రైడే తీసావు అంటే అక్కడ ఇంకా అనుకున్న హోప్స్ అని వదిలేసుకున్నావు? అన్ని హోప్స్ అన్నీ వదిలేసుకున్నాను మేడం. నా బ్రెయిన్లో రెండే తిరిగినాయి మేడం. చేస్తే 2 సంవత్సరాలు చేయాలి, లేదా 2 సంవత్సరాలు నేను చచ్చానని చచ్చిపోతాను. ఈ రెండే తిరుగుతున్నాయి మేడం. ఇవి రెండు ఇంకేమీ లేదు. తినడానికి మరి తిండి ఇట్లాంటి ఏం లేదు? రోటీలు మేడం, రోటీలు అవి డైజెస్ట్ అయ్యి కాదు మేడం. నాకు అసలే డైజెస్ట్ అవ్వవి కాదు. ఓన్లీ రోటీలు ఇచ్చేవాళ్ళు. రోటీ కాకుండా ఇక్కడ మన ఇండియన్ లాగా ఫుడ్ ఏమి ఉండదు, అక్కడ వాళ్ళ ఫుడ్ ఉంటుంది. ఈ పని కూడా చాలా హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ మేడం. హార్డ్ వర్క్ అయినా నన్ను ఇంట్లో పెట్టుంటే హార్డ్ వర్క్ నేను చేసుకున్నాను మేడం. కనీసం అక్కడ 10 గంటలు దాటితే బయటికి వెళ్ళాను మేడం. కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కాదు మేడం అక్కడ. అంటే టెంట్ లేసి అట్లానే ఎడారిలో వదిలేసే వాళ్ళ మిమ్మల్ని? కంటైనర్ మేడం, కంటైనర్లు ఉంటాయి కదా అలా మాట. నీతో పాటు ఇంకెంతమంది ఉండేవాళ్ళు? నాతో పాటు ఒక 4 ఉండేవారు మేడం. 4 వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి, మన ఇండియా నుంచి వెళ్ళినా లేకపోతే వేరే కంట్రీస్ నుంచి? వేరే కంట్రీస్, పాకిస్తాన్ నుంచి, ఇథియోపియా నుంచి. అసలు ఇక్కడ నాకు అర్థం కంటే ఏంటంటే నీకు హిందీ అంటే అక్కడ భాష, అరబ్ భాష అర్థమైందా? అర్థమయ్యేది కాదు. అర్థమయ్యేది కాదు. మరి ఇప్పుడు ఇదంతా కూడా నువ్వు ఎలా చెప్పినావు? ఎవరైనా హెల్ప్ తీసుకున్నావా? హిందీ వచ్చిన వాళ్ళు అంటారు కదా మేడం. ఈ పాకిస్తాన్ వాళ్ళు హిందీ కొంచెం వచ్చిన, నాకు కొంచెం హిందీ అర్థం అవుతుంది కదా మేడం. సో అందువల్ల కొంచెం ట్రాన్స్లేట్ అయ్యి చేసాను. నాకు వచ్చిరని హిందీ తోటి అలా వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేశారా? చేశారు మేడం. పాకిస్తాన్ వాళ్ళ ఫ్రెండ్ అయ్యాడు మేడం. నిజంగా వాడైతే చాలా హెల్ప్ చేశాడు మేడం నాకు. అదే అయితే ఇప్పుడు వీడియో తీయమని నేను ప్రోత్సహించింది వాళ్ళేనా లేకపోతే నీ అంతా నువ్వే తీసావా? వాళ్ళకి నేను వీడియో తీసాను, ఇలా వైరల్ అయిందా అన్న విషయం కూడా నేను చెప్పలేదు మేడం. వీడియో తీయాలని అసలు ఎందుకు అనిపించింది? నాకు ఎందుకు అనిపించింది అంటే మేడం, నేను బాధపడుతూ ఫోన్ చేశాను మేడం నా ఫ్రెండ్స్కి, మా మామయ్యకి, మా చిన్నమ్మలకి, వాళ్ళకి, అయితే మా అక్కకి, వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే, సరేరా లోకేష్ గారు ఇలాగ ఒకరిని సేవ్ చేశారు, ఒకసారి నువ్వు కూడా వీడియో తీసి పెట్టు, ఒకవేళ రీచ్ అయితే నీ లక్ అదే అని చెప్పారు. వీడియో తీసి డైరెక్ట్ మీరు లోకేష్ గారిని ట్యాగ్ చేశారా? నేను పెట్టలేదు, నేను ట్యాగ్ చేయలేదు మేడం. అక్కడ నాకు డేటా లేదు మేడం. అక్కడ హాట్స్పాట్ అయ్యి ఆన్ చేయించుకున్నాను, బతిమలాడు హాట్స్పాట్ అది ఆన్ చేయించుకున్నాను. అయితే నేను మా ఫ్రెండ్కి పెట్టాను మేడం. ఫస్ట్ ఒక్కరికే సెండ్ చేశాను మేడం. అది కూడా 1 గంట అలా పెట్టి సెండ్ చేశాను మేడం ఫోన్. వాడు మొత్తం చేశాడు మేడం. ఎవరికి ట్యాగ్ చేశారు వీరేంద్ర మీరు? నేను అంటే ఇప్పుడు ఎవరికి ట్యాగ్ చేశారు మీ వీడియోని? ఫస్ట్ ఎవరు చూసారు మిమ్మల్ని ఆ వీడియోని? మీ ఫ్రెండ్ తర్వాత ఎవరికి ట్యాగ్? ఫ్రెండ్ అయితే వాడు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మిలిగ్రామ్ మూవీస్ అని ఉంటుంది అన్నమాట. మిలిగ్రామ్ మూవీస్ వారిని ట్యాగ్ చేసి పెడతా వీడు. మిలిగ్రామ్ మూవీస్ వారు లోకేష్ గారిని ట్యాగ్ చేసి పెట్టారు. లోకేష్ గారిని ట్యాగ్ చేసి పెట్టారు. వెంటనే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో రియాక్ట్ అయ్యారు మేడం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా అవర్స్లోనే, గంటలు. నమ్మారా మరి? అక్కడ లోకేష్ గారి నుంచి వెళ్ళి ఇట్లా మెసేజ్ మరి కాల్ వచ్చినప్పుడు మీరు నమ్మారా? నమ్మని మేడం. స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మేడం నా ఫ్రెండ్. ఊరే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు వెంటనే అని స్క్రీన్ షాట్ తీసి పెడితే నాకు అప్పుడు హోప్ కలిగింది మేడం. నిజంగా నా ప్రాణం మళ్ళీ లేచి వచ్చింది నిజంగా. మరి ఈ వీడియో అంతా మీరు తీసారు కదా, వైరల్ అయ్యింది. మరి మీ అక్కడ మీ బాబా చూసి తెలిసిపోయింది మేడం. తెలిసిపోయి నా ఫోన్ చెక్ చేశాను మేడం. ఏమన్నా కొట్టడం తిట్టడం లాంటిది ఏమన్నా జరిగిందా? కొట్టడం అంటే అరిచారు మేడం. అరిచాడు. కొట్టడం అంటే పెద్ద ఏం కొట్టలేదు మేడం. జస్ట్ అంటే ఈ వీడియో వల్ల కొట్టలేదు మేడం. వేరే విధంగా చిన్న దెబ్బ వేసాడు అనమాట. పని విధంగా అయితే పడ్డాయా మరి? దెబ్బలు పడ్డాయా? పని విధంగా అయితే చిన్న గుద్దాడు మేడం. అంటే సరిగ్గా అంటే ఒంట్లో మేనేజ్ చేయడం నాకు అసలు తెలియదు కదా అసలే. అంటే వీరేంద్ర ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా పనులు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం అట్లాంటిది ఏమన్నా? అట్లాంటిది డైరెక్ట్ గా వెళ్ళి ఎడారిలో వేసేస్తారు. ఫోన్ చెక్ చేశాక ఏం మిమ్మల్ని ఏమి చేయలేదు మేడం. అంటే నేను తీసిన వీడియోస్ నేను డిలీట్ చేస్తున్నాను మేడం. రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోతాయి కదా మేడం. రీసైకిల్ బిన్ ఓపెన్ చేయడానికి అవ్వదు మేడం. వాడు నేనే ఓపెన్ చేసుకుంటాను రీసైకిల్ బిన్. కళ నేను తప్పించుకున్నాను మేడం. తర్వాత లోకేష్ గారు రెస్పాండ్ అయిన తర్వాత ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడికి రావడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? లోకేష్ గారు నేను
శుక్రవారం పోస్ట్ అయితే శుక్రవారం రియాక్ట్ అయ్యారు కదా మేడం, మళ్ళీ శుక్రవారం నేను ఇక్కడ ఉన్నాను మేడం. అదే. అంటే ఇప్పుడు ఈ 1 వీక్లో ఎట్లా ఉండే అసలు అక్కడ పరిస్థితులు? మరి లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయిన తర్వాత ఈ 1 వీక్ మీరు ఎట్లా ఎట్లా అనుభవించారు? ఈ 1 వీక్ మేడం నేను లోకేష్ గారు రియాక్ట్ అయినా, లోకేష్ గారు ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారండి మేడం. వాళ్ళంటే నాతో కనెక్ట్ అయ్యారు మేడం, నన్ను అప్రోచ్ అయ్యారు. రాధాకృష్ణ గారు అని ఆయన, ఖాళీ సైఫుల్లా గారు, ఇంకా డాక్టర్ వేమూరి గారు, వీళ్ళందరూ నాతో కనెక్ట్ అయ్యారు మేడం, పెద్ద పెద్ద సార్స్. వీళ్ళందరూ అయిన వెంటనే కంగారు పడకమ్మా, నేను ఇండియా తీసుకెళ్లే బాధ్యత మాది, లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు మాకు, కంగారు పడకు, మేము చెప్పిన ప్రాసెస్ నువ్వు ఫాలో అవ్వు చాలు, ఓపిక్గా ఉండు, నువ్వు వెళ్తావు అని చెప్పారు మేడం. సరే సరే. ఫోన్ చేశారా లేకపోతే మెసేజ్ పెట్టారా? మెసేజ్లు, ఫోన్లో అన్నిట్లలో మీకు కనెక్ట్ అయి ఉన్నారు. అయితే ఒకసారి బాబా దగ్గర మాట్లాడదామని వచ్చారు మేడం వాళ్ళందరూ. వాళ్ళు సార్లు రాలేదు కానీ తర్వాత వాళ్ళ టీం వచ్చారు మేడం. వాళ్ళ టీం వస్తే బాబా లేడు మేడం. బాబా డిమాండ్ చేశారు మేడం, మీరు డబ్బులు ఇస్తే మీ వాడిని వదిలేస్తాం. ఎంత డిమాండ్ చేశారు? అక్కడ 5,000 రియల్స్ మేడం, అంటే మన ఇండియాలో 1,60,000 అలా ఉంటాయి. వదిలేస్తాం మేము అన్నాడు. సరే మేము డబ్బులు ఇచ్చేస్తాం, వదిలేము అవన్నీ అన్నారు. అయినా కానీ వాడు పాస్పోర్ట్ పట్టుకుని రాలేదు, లేడు అసలే వాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. అయినా కానీ వీళ్ళు వచ్చారు మేడం నేను ఉన్న డెజర్ట్లోకి. అసలు వాళ్ళకి పనే లేదు మేడం, వచ్చిందే కాకుండా నా కోసం ఒక 3 hours వెయిట్ చేశారు ఆ బాబా గారి కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పాస్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేయడం మన వాళ్ళే తీసేసుకుంటారు. అంటే వాళ్ళు వచ్చి ఒక 3 hours స్పెండ్ చేసిన తర్వాత మీ బాబాని మళ్ళీ కలిసారా? మరి అప్పటికి రాలేదు మేడం. సరే మేము మీ బాబా రాలేదు కదా, దారిలో ఉన్నాడంటే వెళ్ళి దారిలో కలుస్తాం, కంగారు పడకు నువ్వు, ఈవినింగ్ లాగా అప్డేట్ ఇస్తాం అని చెప్పారు మేడం. అప్పుడు వెళ్ళే దారిలో కలిసారు మేడం. కలిస్తే ఒక 2 రోజుల్లో పట్టుకొస్తాం, కంగారు పడకండి అని చెప్పారు మేడం. అప్పుడు 2 రోజుల్లో పట్టుకొచ్చి ఓ బాబా వచ్చాడు, పాస్పోర్ట్ అయి పట్టుకొచ్చాడు. బాబా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర డ్రాప్ చేశాడు. వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. అప్పుడు అమౌంట్ ఇచ్చిన తర్వాత పాస్పోర్ట్ అవి ఇచ్చారు. మీ బాబానే తీసుకెళ్ళాడు వాళ్ళ దగ్గరికి? అసలు అనుకున్నావా అసలు ఈ అంటే ఏదో సాధిద్దామని అక్కడికి వెళ్ళి ఇంత కష్టం పడి, అంటే చావు అంచెల వరకు వెళ్ళి వచ్చినట్టే కదా? నిజంగా 15 days ఎలా గడిచినాయి అంటే అసలే ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనం చూసాం, నీకన్నా ముందు ఒక అతన్ని కూడా కాపాడడం జరిగింది. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు అంటే చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఇలా వీడియోస్ తీసి పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ ఒక్కసారి ఇలాంటి వాళ్ళని అయితే మీరు ఇంకొంచెం ఇలా ఇప్పుడు వీరేంద్రని ఎలా కాపాడారో వాళ్ళని కూడా కాపాడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీరేంద్ర, నువ్వు చెప్పు, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నమ్మావా? అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అవుతుంటే ఓకే ఇదంతా ఇది నిజంగా జరుగుతుందని అయితే నీకు అనిపించిందా? నాకు ఇక్కడికి వచ్చే ఎయిర్పోర్ట్లో దిగే వరకు నేను భయంగానే ఉంది మేడం, నిజంగా చాలా భయంగా ఉంది. అంతే ఏదో వేరే లోకంలో ఉండిపోయింది మేడం నేను. తిండి లేక, నిద్ర లేక, అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? మరి ఎవరైతే హర్షద్ ఉన్నాడో ఆయన మీద ఏమైనా కేసు పెట్టాలనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, నీలాగా మోసపోవద్దు కదా. మరి నువ్వు ఏం స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడు లోకేష్ గారిని ఒక్కసారి నేను కలిసే అవకాశం నాకు కల్పించింది మేడం. ఒక్కసారి లోకేష్ గారిని కలిపితే ఒక చిన్న జాబ్ అటువంటిది ఏమైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. ఇంత సాయం చేశారు, చాలా థ్యాంక్స్. నేను నా ఫ్యామిలీ అందరూ రుణపడి ఉంటాను లోకేష్ గారికి. నాకు మరో జన్మని ఇచ్చారండి లోకేష్ గారు, పునర్జన్మం లాంటిది నాకు. మొత్తం అందరు మా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ రుణపడి ఉంటామండి లోకేష్ గారికి. చిన్న జాబ్ ఇస్తే నేను అదే తీసుకుంటే నేను అప్పులు అనేది తీర్చుకుంటాను మేడం. 1,70,000 అంటే ఇప్పుడు మొత్తం ఎంత టార్చర్ ఉంటుంది మేడం మా పేరెంట్స్కి. అది ఊహించుకుంటుంటేనే నాకు ఇంకా మెట్లెక్కిపోతుందండి అది. అంటే నువ్వు వచ్చింది నిన్ననే కాబట్టి ఇంకా ఎట్లా నాకు తెలిసినంత వరకు లోకేష్ గారు మిమ్మల్ని కలుస్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత మరి ఇక్కడ ఇది జరిగిందంత చెప్పి ఎవరైతే ఆ ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ మీద మీరు ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు? కంప్లైంట్ చేస్తారా పోలీస్ స్టేషన్? చేస్తాను మేడం, కంప్లైంట్ అయితే చేస్తాను మేడం ఏజెంట్ మీద. వాడు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు, ఖత్తర్లో ఉన్నాడో తెలియట్లేదు మేడం. ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ మీ పిన్ని నంబర్ నుంచి చేసినా కూడా లిఫ్ట్ అసలు తీయట్లేదు మేడం.
సో చూసారు కదండి వీరేంద్ర గారి స్టోరీ ఏం జరిగిందో. అంటే ఫ్యామిలీని కాపాడుకోవాలని చెప్పేసి ఎన్నో ఆశలతోనైతే తను అక్కడికి వెళ్ళడం జరిగింది అరబ్ కంట్రీస్కి. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ స్థితి అయితే ఆయన ఊహకు కూడా అందలేదు, అంత భయంకరంగా ఉంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా జాగ్రత్త ఆలోచించండి. ఏవో అక్కడ డబ్బులు వస్తాయని చెప్పేసి ఆలోచించి ఏదో చేద్దామని వెళ్ళడం కాదు. ఒక్కసారి మీరు తీసుకునే అడుగులు, వేసే అడుగులు జాగ్రత్త వేయండి. మళ్ళీ ఇలాంటి అంటే వీరేంద్ర లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఆచితూచి మీరు తీసుకునే డెసిషన్స్ అయితే కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.